ఈ మధ్యన చాలా మంది మేడం నాకు ఏదొచ్చినా పర్లేదు షుగర్ మాత్రం రాకూడదురా బాబు అనుకుంటారు. దానికి రీజన్ ఏంటంటారు? ఎందుకు అంత భయపడుతున్నారు షుగర్? షుగర్ అంటే ఇప్పుడు చాలామందికి ఒక రకమైన భయం వచ్చేసింది. ఎందుకంటే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే ఆయుర్వేదం చాలా స్లో ప్రాసెస్ అని. అసలు ఆయుర్వేదం అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అసలు ఎందుకు వెనకబడింది అంటారు? అసలు ఆయుర్వేదం వెనకబడింది అని ఎవరన్నారండి? ఆయుర్వేదిక్ అనేది అసలు వెనకబడలేదు. షుగర్ రిజల్ట్స్ నార్మల్ వచ్చాక చాలా మంది స్వీట్స్ తినేస్తూ ఉంటారు కదండి. ఓకే నార్మల్ ఉంది రోజు తినేద్దాంలో ఒక స్వీట్ అని. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? సో ఇవే చిన్న చిన్న మిస్టేక్స్ అందరూ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా ఇయర్స్ నుంచి వాడుతూ ఉంటారు కదండి. దాని బదులు మన న్యాచురోపతిలో కానీ హోమియోపతిలో కానీ ఆయుర్వేదాలో కానీ మంచి మెడిసిన్ ఉందంటారా మనకి షుగర్కి? మెడిసిన్స్ ఏవైతే మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నామో, లైక్ బిఫోర్ మ్యారేజ్ చాలా మందికి షుగర్స్ వస్తాయి కదండి. వాళ్ళకి పిల్లలు పుట్టడంలో ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారంటారా? అది యాక్చువల్లీ చాలా మందిని చూసుకుంటే నెక్ చుట్టూ కొంచెం బ్లాక్గా ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. అది స్కిన్ వల్ల అంటారా లేకపోతే ఇది సింప్టమ్ ఆఫ్ డయాబెటీస్? యాక్చువల్లీ డయాబెటీస్లో మనకి ఇదొక సింప్టమ్ అనమాట. అండ్ ఫాస్టింగ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారా మేడం? హోల్ డే ఫాస్టింగ్ ఉండడం అనేది అసలు నేను షుగర్ వాడలేదు, అసలు హనీ వాడానండి, జాగ్రీ వాడాను, బెల్లం టీ తాగా అంటారు. షుగర్ని రీప్లేస్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ డయాబెటీస్ ఇప్పుడు ఎవరిని అడిగినా ఇదే సమస్య. 40 years దాటిన ప్రతి 5గురిలో అట్లీస్ట్ ఇద్దరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అసలు షుగర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, షుగర్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఇవన్నీ మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకుందాం. ఆయుర్వేద వార్తా పాడ్కాస్ట్కి స్వాగతం. నా పేరు దీక్షా వర్మ. ఇక నుంచి మనం ప్రతి ఎపిసోడ్లో మన లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మాధురి గారు, ఎండి ఆయుర్వేద. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డయాబెటీస్ అంటే షుగర్ ఇప్పుడు ఎర్లీ 40sలోనే చాలా మంది దీంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. దానికి కారణాలు ఏంటంటారు? ఓకే, యాక్చువల్లీ డయాబెటీస్ అనేది ఏంటంటే మనకి లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇనీషియల్గా అయితే పూర్వంలో ఎట్లా ఉండేది, మనకి షుగర్ వచ్చింది అంటే ఎవరికి వచ్చేది అంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, లైక్ ఏంటంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళకి షుగర్ వచ్చిందంట అని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి డయాగ్నోస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎర్లీ ఆన్సెట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, సో మనం ఏంటంటే ఫుడ్ కన్సూమ్ చేస్తున్నాము, బట్ దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. సో దానివల్ల మనకి మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ప్రీవియస్గా ఎట్లా ఉండేది మనకి, ఇంతకు ముందు అయితే ఫుడ్ తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టు వాళ్ళు శ్రమించేవాళ్ళు, పని ఉండేది. లైక్ ఏంటంటే ఏ పని చేసినా సరే, అంటే బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం కానీ, ఎక్కడికైనా ట్రావెల్ చేయడం కానీ, ఏదన్నా ఎవరికన్నా వార్త చెప్దామన్నా సరే నడిచి వెళ్ళడం, లేకపోతే సైకిల్ మీద వెళ్ళడం, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి నడుచుకుంటూ రావడం, అట్లనే జరిగేది. అండ్ ఇంట్లో కూడా ఏదైనా పని చేసినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బట్టలు ఉతకడం కానీ, గిన్నెలు తోమడం కానీ అవన్నీ లేవు కదా. సో అప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది. సో వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో ప్రతి దానికి మిషనరీ వచ్చేసింది, అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెహికల్స్. సో మన బాడీకి మనం ఎక్కడ పనిస్తున్నాం, సో ఎక్కడ మనం కష్టపెట్టట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే జనరల్గా మనకి ఈ కండిషన్ అనేది అందుకే మనకి ఎర్లీ స్టేజెస్లో చూస్తున్నాం అనమాట. అందుకే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ డయాబెటీస్, చిన్నపిల్లల్లో కూడా మనము 30+ చూస్తున్నాము. అండ్ జువెనైల్ డయాబెటీస్ అంటాము. చిన్నపిల్లల్లో కూడా మనం ఎక్కువగా ఈ ఇన్సులిన్ సఫిషియన్సీ లేకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, లైక్ బిఫోర్ మ్యారేజ్ చాలా మందికి షుగర్స్ వస్తాయి కదండి. వాళ్ళకి పిల్లలు పుట్టడంలో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారంటారా? అది యాక్చువల్లీ ఇన్సులిన్ డిపెండెన్సీ. సో అది ఏ కండిషన్ అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే మనకి జనరల్గా డయాబెటీస్లో 2 types ఉంటాయి, Type 1 అండ్ Type 2 డయాబెటీస్ అంటాము. సో Type 1 డయాబెటీస్లో ఏమవుతుంది అంటే జనరల్గా ఫస్ట్ మనం ఇది తెలుసుకోవాలి అంటే ఇనీషియల్గా నార్మల్ ఫిజియాలజీ మన బాడీలో ఎట్లా ఉంటుంది అనేది తెలియాలి. సో మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టమక్ అండ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్స్లో అది డైజెషన్ అయ్యి
అందులో ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి మనకి సెల్స్కి సప్లై అవుతుంది. సో అప్పుడు మనకి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ఇది సెల్స్కి సప్లై అవ్వాలి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంటే అక్కడ మనకి మెయిన్ రోల్ ప్లే చేసేది ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ అనేది ఒక కీలా అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, సెల్స్లోకి పంపిస్తుంది. సో ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్ వచ్చేసి ప్యాన్క్రియాస్ అనమాట. సో ప్యాన్క్రియాస్ క్లోమగ్రంథి అంటాం. సో ఈ ప్యాన్క్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం, లేకపోతే ఇన్సులిన్ ఏమో వెక్స్ అయిపోయి ఇంకా నేను చేయలేకపోతున్నా, ఇంకా గ్లూకోజ్ నేను సప్లై చేయలేకపోతున్నా అని ఎప్పుడైతే అది స్టాప్ చేస్తుందో అప్పుడు మనకి బ్లడ్లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి. అప్పుడు మనం దాన్ని షుగర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఈ టైప్ 1లో ఏమవుతుంది అంటే అది కంజెనిటల్గా రావచ్చు అండ్ కొంచెం హెరిడిటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అంటే పుట్టిన వెంటనే పిల్లలకి కూడా ఈ డయాబెటీస్ ఉంటుంది. సో ఇది టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటాం. వీళ్ళలో ఏమవుతుంది అంటే ప్యాన్క్రియాస్ ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అది ఇన్బిల్ట్గా అది ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతాయి మన బ్లడ్లో. సో అది మనం టైప్ 1 డయాబెటీస్ అనమాట. దానికి కంపల్సరీగా ఇన్సులిన్ అనేది ఇవ్వాలి. సో మనం ఎక్స్టర్నల్గా బయట నుంచి ఇన్సులిన్ అనేది మన బాడీకి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అది టైప్ 1. సో టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుంది అంటే ప్యాన్క్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ అది ఓవర్లోడ్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినప్పుడు ఎంతకని పాపం ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెట్ చేస్తూనే ఉంటుంది. సో జనరల్గా మన లైఫ్ స్పాన్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఒక 80 years. సో ఇంతకు ముందు పూర్వంలో ఎట్లా ఉండేది అంటే ఆల్మోస్ట్ 100 అబౌవ్ 100 ఉండేది. వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఫుడ్ తీసుకొని టైం టు టైం వాళ్ళు యాక్టివిటీస్ ఉండేవి కాబట్టి ప్యాన్క్రియాస్ ఏం చేస్తాయంటే ఒక లైఫ్ స్పాన్ అంటే ఇప్పుడు మనకి సపోజ్ 80 years ఉంది, 80 years దాని యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ మనం 30 years 40 yearsలోనే దానికంత ఓవర్లోడ్ ఇస్తే అది ఏం చేస్తుంది పాపం, ఆ ఇన్సులిన్ అనేది సెక్రెట్ చేసి ఇంకా వెక్స్ అయిపోయి ఇంకా ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అండ్ ఉన్నదాన్ని కరెక్ట్గా మనకు గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి సెల్స్లోకి కానీ మజిల్స్లోకి కానీ పంపించే కెపాసిటీ పోతుంది. అప్పుడు మనము మెడికేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇది టైప్ 2 అంటే ప్యాన్క్రియాస్ రిలీజ్ చేస్తుంది, బట్ అది యూటిలైజ్ అవ్వదు బాడీకి. అది అందుకని ఇది టైప్ 2 డయాబెటీస్ అంటాము. సో ఈ రెండిట్లోని డిఫరెన్స్ అనేది మెయిన్ ఇట్లా ఉంటుంది. లైక్ టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మన షుగర్ వచ్చింది అనగానే చాలా మంది మనం చూసుకుంటే అలోపతికి వెళ్ళిపోతారండి. వై నాట్ ఆయుర్వేద? యాక్చువల్లీ చాలా మందికి అవగాహన లేదు, లైక్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ లేక. బట్ ఏంటంటే ఇనీషియల్గా మెడికేషన్ వెంటనే ఇప్పుడు డయాబెటీస్లో మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంటుంది, డయాబెటిక్ స్టేజ్ ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఏంటి అంటే మనకి HbA1c లెవెల్స్ అనేవి ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ HbA1c లెవెల్ 3 months యావరేజ్ షుగర్ అనమాట. సో ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఎట్లా ఉంటుందంటే మనం నిన్న నైట్ తిన్నది, నిన్న మార్నింగ్ తిన్నది, ఇవాళ దాన్ని బేస్ చేసుకొని మనకి షుగర్ వాల్యూస్ తెలుస్తుంది, మనం తినే ఫుడ్ బట్టి వచ్చేది. బట్ ఈ HbA1c ఎట్లా ఉంటుందంటే 3 months యావరేజ్ అనమాట. అంటే ప్రాపర్గా మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తెలుస్తాయి. సో ఈ HbA1c లెవెల్ అనేది ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకి 5.7 to 6.4 ఈ మధ్యలో ఉంటే మనం ప్రీ డయాబెటిక్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే చాలా వరకు ఇది ఒక మనకి అలర్ట్ అనమాట. అంటే లైక్ ఇట్ ఈస్ ఎ సెకండ్ ఛాన్స్. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడచ్చు. అండ్ మనం దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, మళ్ళీ కంప్లీట్గా నార్మల్కి వచ్చేసి డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి మన డయాబెటీస్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనకి వర్క్ స్ట్రెస్ వల్ల వాటి వల్ల కూడా షుగర్స్ వస్తున్నాయి అంటున్నారు, నిజమంటారా? లేదండి, ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ అనేది చాలా వరకు మనకి మెటబాలిక్ డిజార్డర్స్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే లైక్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము వల్ల, ఎక్కువ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా మనకి స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, లైక్ కార్టిసాల్, ఎడ్రినలిన్. సో ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. జనరల్గా మనకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో అది సెల్స్లో కొంత, అట్లాగే మజిల్స్లో కొంత, అండ్ రిమైనింగ్ ఏదైతే మిగిలి ఉంటుందో అది లివర్ స్టోర్ చేసుకుంటుంది, కొంత లివర్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అది స్టోర్ చేసుకునేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే మనం అలసటగా ఉన్నా, లేకపోతే ఎక్స్ట్రేనియస్ ఎక్సర్సైజెస్ చేసినా,
ఎప్పుడన్నా మనం ఎక్కువ ఫుడ్ foods. తీసుకొని టైంలో ఉన్నా Hmm. అది మనకి హెల్ప్ చేస్తుంది. ఆ లివర్ తన దగ్గర ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రిలీజ్ చేస్తుంది బ్లడ్లోకి. యా. సో బట్ ఇప్పుడు ఈ స్ట్రెస్ కండిషన్లో ఏమవుతుంది అంటే బాగా డిప్రెషన్ అట్లాగే బాగా యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఈ అడ్రినలిన్ కార్టిసాల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి మనకి లివర్కి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. లైక్ ఏంటి అంటే వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ పంపించు అని. సో అప్పుడు గ్లూకోజ్ ఉన్న స్టోర్ అయిన గ్లూకోజ్ లెవెల్స్ అన్ని కూడా మనకి రిలీజ్ అయ్యి బాగా గ్లూకోజ్ స్పైక్ అనేది జరుగుతుంది అనమాట. సో అందుకనే మనకి మెయిన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళినా సరే మనకి షుగర్ లెవెల్స్ బాగా స్పైక్ అవుతాయి అన్నమాట. కిడ్స్ లో కూడా ఇప్పుడు ఎక్కువ షుగర్స్ రావడానికి కూడా మేబీ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. లాట్ ఆఫ్ స్ట్రెస్. అవును. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి మీ వర్క్ లో, కూల్ గా ప్రశాంతంగా వర్క్ చేయండి. అంతే కదా డాక్టర్ గారు మీరు చెప్పేది? అంతే మ్యామ్. చాలా మందిని చూసుకుంటే నెక్ చుట్టూ కొంచెం బ్లాక్ గా ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. అది స్కిన్ వల్ల అంటారా లేకపోతే ఈజ్ ఇట్ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్? యాక్చువల్లీ డయాబెటీస్లో మనకి ఇదొక సిమ్టమ్ అనమాట. దీన్ని మనం అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం. అంటే స్కిన్ అనేది బాగా డార్క్ అయిపోయి వెల్వెటీగా అయిపోతుంది. కొంతమందికి ఆర్మ్పిట్స్ దగ్గర గ్రాయిన్ రీజియన్లో అట్లాగే బ్యాక్ ఆఫ్ ది నెక్లో డార్క్ కలర్లో బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చేసి కొంతమందికి అక్కడ ఏమంటాం చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్లో కూడా వస్తాయి. సో ఈ కండిషన్నే మనము అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం అనమాట. మెయిన్గా డయాబెటీస్లో ఇదొక సిమ్టమ్. లైక్ ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎలా ఉంటుంది, ఎక్సెసివ్ హంగర్ ఎట్లా ఉంటుంది, అలాగే మనకి ఈ స్కిన్ కండిషన్ కూడా ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అనమాట. అంటే చాలా మంది క్రీమ్స్ వాడతారు, దానివల్ల యూజ్ ఉండదు అంటారా? షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వాలి అండ్ ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. అంటే ఇది దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి మనం షుగర్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా మనకి స్కిన్ ఇష్యూస్ కూడా నార్మల్ అయిపోతాయి. ఓకే. చాలా మంది బ్రేక్ఫాస్ట్ మేము ఇడ్లీయే తిన్నాం, దోశ తిన్నాం, బట్ మా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, టెస్ట్ చేయించుకుంటాను అంటూ ఉంటారు. అవును. ఏంటంటారు? అంటే ఈ ఇడ్లీలోని దోశల్లోని మనకి బ్రేక్ఫాస్ట్ అంటే మెయిన్గా వచ్చేది ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే వస్తున్నాయి అన్నమాట. సౌత్ ఇండియన్ స్టైల్. ఇవే వస్తున్నాయి. బట్ ఏంటి అంటే మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకుంటేనే మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయని కాదు. ఇప్పుడు ఇడ్లీ ఉంది, ఒక 3-4 ఇడ్లీలు తింటారు. సో అందులో ఏముంటుంది మనకి మినపప్పుతో పాటు రైస్, రవ్వ కూడా ఉంటాయి, కార్బ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. సో మీరు ఒక 3 ఇడ్లీస్ తిన్నా ఒక స్పూన్ షుగర్ తిన్న దాంతో సమానం అనమాట. సో ఇది మనకి అవేర్నెస్ లేక ఇడ్లీ తిన్నాను, నేనేం షుగర్స్ తినట్లేదు కదా, అయినా సరే నాకు షుగర్ లెవెల్స్ బాగా స్పైక్ అవుతున్నాయి అని చాలామంది అనుకుంటారు. బట్ మనం అక్కడ చూసుకోవాల్సింది మెయిన్ ఇదనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో మనం ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి కాకుండా మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి, లైక్ స్ప్రౌట్స్ అంటాం. సో స్ప్రౌట్స్ కానీ లేకపోతే బార్లీతో సంబంధించినవి కానీ లేకపోతే రాగి జావా, ఎక్కువగా ఏంటి అంటే లైక్ బాయిల్డ్ వెజ్జీస్ అనమాట. సో ఇవి తీసుకుంటూ ఉంటే కనుక మనము ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ని డౌన్ చేయగలం. బట్ 1 ఇడ్లీ తిన్నా, 2 ఇడ్లీ తిన్నా అంటారు, బట్ అందులో కూడా మనకి కార్బ్స్ ఆటోమేటిక్గా మనకి షుగర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు ఇది కూడా అంటారండి, నేను షుగర్ వాడలేదు, అసలు హనీ వాడానండి, జాగ్రీ వాడాను, బెల్లం టీ తాగా అంటారు. అవును. అంటే షుగర్ని రీప్లేస్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ సో షుగర్లో ఎంత మనకి గ్లైసమిక్ ఇండెక్స్ ఎంత హై ఉంటుందో జాగరీలోని హనీలో కూడా అంతే ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది చాలా వరకు లేదు. బట్ కంపేర్ చేసుకుంటే అంటే ఇన్ డీప్ స్టడీ వెళ్తే మనకి హనీలోని జాగరీలోని ఏమవుతుంది అంటే అవి రా అన్నమాట. షుగర్ అనేది మనకి రిఫైన్డ్. సో ఈ రిఫైన్డ్ అవ్వడం వల్ల షుగర్లో ఒక 1 పాయింట్ ఎక్కువ ఉండొచ్చు, మిగతా ఈ జాగరీ హనీలో మాత్రం ఒక 1 పాయింట్ అటు ఇటు డిఫరెన్స్, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. సో ఈ 3 ఒకటేలాగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి. సో దీని ప్లేస్లో అది రీప్లేస్ చేసాము అనుకుంటారు కానీ అది కూడా మీరు షుగర్ తీసుకున్న దాంతో సమానం. అండ్ ఫాస్టింగ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారా మేడం? ఫాస్టింగ్ అనేది టైప్స్ ఉంటాయండి. లైక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు, ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. అండ్ హోల్ డే ఫాస్టింగ్ ఉండడం అనేది అసలు కంప్లీట్గా చేయకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు స్టడీస్లో కూడా చాలా వరకు ఏంటి అంటే మనము ప్యాంక్రియాస్కి కొద్దిగా రెస్ట్ ఇస్తున్నాం అనమాట.
ఆ ఇన్సులిన్ సెక్రిషన్స్లో కొద్దిగా రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆ గ్లూకోజ్ లెవెల్స్ యూటిలైజ్ అవుతుంటాయి. సో దానివల్ల అండ్ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే మన బాడీలో ఉంటుందో అది కూడా మనకి బాగా యూటిలైజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల బాగా ఒబెస్ ఉన్న వాళ్ళలో వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో మెయిన్గా మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేస్తుంటే బాగా ఒబెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దేనికి అంటే రీజన్ మెయిన్ మనకి అక్కడ ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది అండ్ ఈ ప్యాంక్రియాస్కి అనేది కొంచెం రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. బాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా స్పైక్ అయి ఉన్న వాళ్ళలో మనం ఆ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. బట్ కాషియస్గా ఉండాలి, ఎందుకంటే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం టైం టు టైం షుగర్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే లైక్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, సో మార్నింగ్ ఈ టైంకే అండ్ నైట్ ఈ టైం, ఈవినింగ్ ఈ టైంకే తింటాను అని టైం పెట్టుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే షుగర్ లెవెల్స్ కూడా మనం అసెస్ చేసుకుంటూ ఉండాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ షుగర్ డ్రాప్ అయిపోయింది అనుకోండి, హైపోగ్లైసమిక్ కండిషన్కి వెళ్ళిపోతారు. సో అది ఇంకా సివియర్ కండిషన్ అవుతూ ఉంటుంది. సో షుగర్ మానిటర్ చేసుకుంటూ అండ్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చెయ్యొచ్చా అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క కండిషన్ ఉంటుంది అనమాట. బాడీ తత్వం బట్టి ఉంటుంది. సో అందరూ ఒకేలాగా చేయడానికి కుదరదు. సో వాళ్ళ షుగర్ లెవెల్స్ బట్టి అండ్ వాళ్ళ బాడీ తత్వం బట్టి డాక్టర్ అడ్వైస్తో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ రోజుకి ఇన్ని స్టెప్స్ వేస్తున్నాను, నేను 10,000 స్టెప్స్ వేస్తున్నా, సో నాకు షుగర్ కంట్రోల్ అవుతుంది అనుకుంటే షుగర్ అనేది మెయిన్ ఏంటంటే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి, ఇందాక నేను చెప్పినట్టు. సో మన బాడీకి ఎప్పుడైతే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉంచుతున్నామో మనకి షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి. సో మనము బాడీకి కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, యోగా కానీ, ప్రాణాయామ కానీ, అంటే సింపుల్గా ఫిజికల్ యాక్టివిటీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ సూర్య నమస్కారాస్ ఒకటి, అవి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది సూర్య నమస్కారాస్. సో ఇవి చేయడం వల్ల మన బాడీలోని ఏదైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయో మన బ్లడ్ షుగర్ లెవెల్స్, సో మిగతా మన బాడీ పార్ట్స్ యూటిలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అట్లాగే మన మజిల్ మాస్ కూడా చూసుకోవాలి. లైక్ ఏంటంటే ఎక్సెసివ్గా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఎక్సర్సైజెస్ చేసేయడం, హెవీ లిఫ్ట్స్ చేసేయడం అలాంటివి కాకుండా మన వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మినిమల్లో చేసుకోవాలి. అండ్ మినిమం అంటే ఒకేసారి గంట వాకింగ్ చేసేస్తున్నా నేను అండ్ 1.5 hour వాకింగ్ చేసేస్తున్నా అట్లా చేస్తే ఫస్ట్ డే ఓకే, సెకండ్ డేకి బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేస్తాయి. సో ఏదైనా సరే మనం అతిగా చేయకూడదు. అండ్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 20 minutes స్టార్ట్ చేయండి, తర్వాత ఒక 30 minutes పెంచుకోవాలి. గ్రాడ్యువల్గా మనం పెంచుతుంటే మన బాడీకి కూడా అడాప్ట్ అవుతుంది. సో ఒకేసారి ఎక్కువగా చేసినా సరే ఒకేసారి హైపోగ్లైసమిక్ కండిషన్ కూడా వెళ్ళిపోతారు. సో గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్లస్ ఇంకొకటి మనం కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక 60 years అతను ఇప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు అతను చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఫాస్ట్గా బ్రిస్క్ వాక్ చేసేస్తున్నారు, నేను చేయలేకపోతున్నా అంటే నేను చేయగలను అని చెప్పి ఫాస్ట్గా చేసేస్తే అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. అది తర్వాత వెళ్ళి మనం ఒకవేళ అతనితో మాట్లాడామనుకోండి, ఆయన ఏమంటారు, నేను ఒక 10 years నుంచి ఇదే పనిలో ఉన్నా, నేను ఇట్లనే చేస్తున్నా కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. అది మన బాడీ తత్వం బట్టి అండ్ గ్రాడ్యువల్ ఆన్సెట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అండ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ మధ్యనే చాలా మంది మేడం నాకు ఏది వచ్చినా పర్లేదు, షుగర్ మాత్రం రాకూడదురా బాబు అనుకుంటారు. దానికి రీజన్ ఏంటంటారు, ఎందుకు అంత భయపడుతున్నారు షుగర్కి? షుగర్ అంటే ఇప్పుడు చాలా మందికి ఒక రకమైన భయం వచ్చేసింది, ఎందుకంటే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో షుగర్ ఒక్కటే ఉంది అంటే మనకి ఓన్లీ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వడము, మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అట్లా కాదు ఇది. సో దానివల్ల ఈ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వడం వల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, షుగర్ వస్తే కనుక ఏదైనా ఇష్టపడి తినాలనుకున్నా, లేదన్నా ఏదన్నా ఒకేషన్స్ అయినా, ఏదన్నా మంచి ఫంక్షన్స్ ఏమన్నా అయినా ఎక్స్ట్రా తిందామన్నా, ఏదైనా స్వీట్ తిందామన్నా భయపడాలి, వాళ్ళు చాలా ఆలోచించాలి. సో దానివల్ల ఏంటంటే అమ్మో షుగర్ మాత్రం రాకూడదురా బాబు అనే థాట్ అనేది వస్తుంది అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇది రాకుండా ఉండాలి అనుకుంటే కనుక పర్టికులర్గా మనము డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ప్రాపర్ డైట్ అనమాట. సో ప్రాపర్ కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం మానిటర్ చేసుకుంటే కనుక మన బాడీని, మనము షుగర్ లెవెల్స్ అనేవి షుగర్ అనేది మనకి అటాక్ అవ్వకుండా మనం చాలా వరకు మనము కంట్రోల్ చేసుకొని దాన్ని అక్కడితో ఆపొచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఎక్కువ తినేసి ఇట్స్ ఓకేలే ఏమైంది పర్వాలేదులే అని ఓవర్లోడ్ ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో
అవుతుందో మనకి అక్కడ ఆటోమేటిక్గా ప్యాన్క్రియాస్ మీద లోడ్ పడుతుంది అండ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి అండ్ ఆటోమేటిక్గా యాజ్ యూజువల్ డయాబెటీస్ అటాక్ అవుతుంది అనమాట. అండ్ మేడం చాలా మంది బోన్ చేసిన స్లీపింగ్ అలవాటు ఉంటుంది, పడుకుంటారు కదా, వాళ్ళకి అప్పుడు స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. సో తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో మనం నిద్రకి వెళ్ళినప్పుడు అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర ఉండే నర్వ్స్ అన్ని బాగా స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇండైజెషన్ అనేది ఒకటి వస్తుంది అండ్ దాంతోపాటు షుగర్ స్పైక్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో అందుకనే షుగర్ ఉన్న వాళ్ళైనా షుగర్ లేకపోయిన వాళ్ళైనా సరే తిన్న తర్వాత మినిమం ఒక 10 minutes వాక్ చేయమని చెప్తాం. అంటే హెవీ వాక్ కాదు, సింపుల్ ఒక 10 minutes వాక్ అటు ఇటు చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ స్పైక్ అవ్వకుండా దాన్ని మనం నార్మలైజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది నాకు కాలు నొప్పులు వస్తున్నాయి, నరాలు ఆగుతున్నాయి, ఐసైట్ ప్రాబ్లం వస్తుందని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదండి. అది కూడా మేబీ అది కూడా షుగర్లోనే ఒక పార్టే అండి. ఎందుకంటే షుగర్ ప్రొలాంగ్డ్గా కొన్ని ఇయర్స్ బట్టి షుగర్తో బాధపడుతున్న వాళ్ళల్లో మనకు వచ్చే కాంప్లికేషన్స్లో ఇది ఒకటి. లైక్ ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే విజన్ అనేది వాళ్ళకి బ్లర్డ్ విజన్ వస్తుంది. సో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఐలో రెటీనా ఉంటుంది. సో ఆ రెటీనాకి సప్లై అయ్యే నర్వ్స్ వెజల్స్ ఏమైతే ఉంటాయో అక్కడ మనకి షుగర్ డిపాజిట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల విజన్ ఇంపైర్మెంట్ వస్తుంది అండ్ క్యాట్రాక్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. క్యాట్రాక్ట్ ఇష్యూస్ వస్తాయి, గ్లకోమా అంటాం. ఇవన్నీ మనకి కొంతకాలంగా ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఈ ఐ రిలేటెడ్ ఇష్యూస్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో ఈ ఇష్యూస్ వస్తుంటాయి. అట్లాగే కాళ్ళలో తిమ్మిర్లు రావడము, మంటలు రావడము, కొంతమంది కాళ్ళు ముద్దుబారిపోయినట్టు ఉండడము, చేతులంతా తిమ్మిరిగా ఉంటున్నాయండి అంటారు. సో ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతి. అంటే డయాబెటీస్ ఉన్న ప్రొలాంగ్డ్గా ఉన్న వాళ్ళలో ఏంటి అంటే నర్వ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఒక షాక్ లాగా, కరెంట్ షాక్ లా అవ్వడం, పడుకున్నప్పుడు దుప్పటి తగిలితే కూడా వాళ్ళకి కాళ్ళకి చాలా మంట రావడము అండ్ చాలా ఇరిటేషన్ ఫీల్ అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం డయాబెటిక్ న్యూరోపతి కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. షుగర్ రిజల్ట్స్ నార్మల్ వచ్చాక చాలా మంది స్వీట్స్ తినేస్తూ ఉంటారు కదండి. ఓకే నార్మల్ ఉంది రోజు తినేద్దాంలో ఒక స్వీట్ అని, ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? యాక్చువల్లీ షుగర్ లెవెల్స్ డైలీ చెక్ చేసుకున్నప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చూసుకొని నార్మల్గా ఉంది, మనకి బిలో లెవెల్స్లో ఉన్నాయి, ఫాస్టింగ్ ఇప్పుడు 125 బిలో ఉంది అనుకుంటే ఇమీడియట్గా వాళ్ళు ఓకే ఈరోజు మనం మంచిగా తీసుకోవచ్చు, కొంత అన్న స్వీట్స్ తీసుకోవచ్చు అనుకుంటారు. అది అందరికీ వర్తించదు. లైక్ ఏంటంటే మనకి అప్పుడు ముందు రోజు తిన్న ఫుడ్ బట్టి మనకు ఆ షుగర్ లెవెల్స్ వస్తాయి. కానీ ప్రీవియస్గా తిన్న ఫుడ్స్ కానీ మన బాడీ ఇన్సులిన్ సెక్రీషన్స్ బట్టి అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనకి ఎగ్జాక్ట్గా బ్లడ్లో తెలుస్తుంది. సో అది ఏంటంటే ఒక 3 months యావరేజ్లో మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. అండ్ ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మీద డిపెండ్ అయితే ముందు రోజు మీరు ఏదైనా స్వీట్ తీసుకున్నారనుకోండి, ఫాస్టింగ్లో ఎట్లా తెలుస్తుంది అంటే చాలా హై లెవెల్స్ చూపిస్తాయి. రేపు మనం ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, సో ఈరోజు నైట్ మనం ఏం తినొద్దు, ఈరోజు మొత్తం మనము డైట్లో ఉందాం అని ఉంటే ఆటోమేటిక్గా నార్మల్గానే చూపిస్తుంది షుగర్ లెవెల్స్. డైట్ చేసాం సో ఈరోజు తినేచ్చు స్వీట్, ఆటోమేటిక్గా మనకి షుగర్ లెవెల్స్ నార్మల్గానే చూపిస్తాయి. బట్ అలాగని మనము మళ్ళీ షుగర్ ఇంటేక్ ఏమైనా తీసుకుంటే మళ్ళీ ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. సో ఇవే చిన్న చిన్న మిస్టేక్స్ అందరూ చేస్తూ ఉంటారు. సో మనము ఈ షుగర్ లెవెల్స్ని బేస్ చేసుకొని షుగర్ కంటెంట్ తీసుకోవచ్చు అనేది అట్లా చేయకుండా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి మళ్ళీ. అంటే తెలియకుండానే చాలా వరకు షుగర్ కంటెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో తెలిసి తీసుకున్నారు అంటే అది ఇంకా ఎక్కువ మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ జంక్ ఫుడ్ వల్ల కూడా ఎక్కువ స్పైక్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. సో జంక్ ఫుడ్స్లో ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్స్ ఏదైనా సరే మనకి దాంట్లో వెనకాల లేబుల్స్లో ఉంటుంది షుగర్ ఎంత కంటెంట్లో ఉంటుంది, కార్బ్స్ ఎన్ని కంటెంట్లో ఉంటాయి అని. సో అది మనం ఇన్డెప్త్గా చూడం కానీ ఖచ్చితంగా ప్రతి ప్యాక్డ్ ఫుడ్లోని కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇది స్పైసీగానే ఉంది కదా, ఇందులో షుగర్ లెవెల్స్ ఏముంటుంది షుగర్ అని అనుకుంటాం కానీ అవన్నీ బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఖచ్చితంగా అందులో మనకి కార్బ్స్ అండ్ షుగర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది ఓన్లీ షుగర్ టెస్ట్ చేయించుకుని షుగర్ బాగానే ఉంది కంట్రోల్ అని సైలెంట్గా ఉంటారు కదండి. అది కాకుండా దాంతోపాటు రిమైనింగ్ ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాలంటారా? షుగర్ అనేది ఏంటంటే మనకి మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనమాట.
అంటే షుగర్ వచ్చిన తర్వాత మనకి బ్లడ్లో సర్క్యులేట్ అయ్యే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మొత్తం మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఖచ్చితంగా రెగ్యులర్గా ఐ చెకప్స్ చేయించుకోవాలి. అండ్ అట్లాగే ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ అంటాం, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, అట్లాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే కిడ్నీస్ అనేవి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అవి ఫిల్టరేషన్లో చాలా వరకు చేంజెస్ వచ్చేస్తాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో. అండ్ ప్రోటీన్స్ని ఎక్కువ లూజ్ చేస్తూ ఉంటాయి, అల్బుమిన్ లెవెల్స్ అని ఇవి ఎక్కువ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడము, దానివల్ల కాళ్ళు వాపులు రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా మనము రీనల్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళకుండా మంత్లీ లైక్ ఇయర్లీ వన్స్ కానీ మనము ఈ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. లైక్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అట్లాగే లివర్ ఫంక్షన్ టెస్ట్, అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అండ్ లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది. సో ఇవి కూడా మనము ఇయర్లీ చెకప్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా అండి? అంటే షుగర్ లెవెల్స్ బాగా హైక్ ఉన్నా లేకపోతే నార్మల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మనం ఏం చూస్తూ ఉంటామంటే, డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే ఒబేస్గా ఉన్న వాళ్ళలో మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు. కరెక్ట్. వెయిట్ లూజింగ్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మజిల్స్లో మనకి స్టాండర్డ్గా స్ట్రెంథనింగ్ లేకపోవడం వల్ల అండ్ ఈ సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అవి మన మజిల్స్లో ఏదైతే మనకి గ్లూకోజ్ కంటెంట్స్ అనేది ఎక్కువ సెక్రేట్ అయిపోవడం వల్ల అది ఎక్కువ మనం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మజిల్ మాస్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి మజిల్స్ కూడా యాక్టివ్గా ఉండాలి అండ్ ప్రాపర్గా మనకి ఆర్గాన్స్ అన్ని ఫంక్షనింగ్ చేస్తూ ఉండాలి అంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ అందుకే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే మన గ్లూకోజ్ లెవెల్స్ ప్రాపర్గా యూటిలైజ్ అవ్వాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ నాకు చాలా నీరసం అంటారండి. మోస్ట్ మెయిన్ కంప్లైంట్ ఇదే ఎక్కువ వస్తుంది, చాలా నీరసంగా ఉంటుందండి ఈ మధ్యన. అది ఇనీషియల్ స్టేజ్లో మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో చాలా వరకు ఫెటిక్ కండిషన్, అంటే బాగా అలసట, బాగా నీరసం అనిపిస్తుంది. అంటే ఏ పని చేసినా చేయకపోయినా నీరసం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. దానివల్ల మనము అదొక సిమ్టమ్ మనకి. సో బాగా వీక్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు అండ్ యూరినేషన్ ఎక్కువగా పోతూ ఉన్నారు. సో పాలీయూరియా అంటాం. పాలీయూరియా, పాలీడిప్సీ అండ్ పాలీఫేజియా అనేవి 3 P's అనమాట. సో ఇవి ఏంటి అంటే మెయిన్గా పాలీయూరియా అనేది యూరిన్ ఫ్లో ఎక్కువ రావడం, ఫ్రీక్వెన్సీ 5 నిమిషాలకి 10 నిమిషాలకి యూరిన్ వస్తుందని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి కండిషన్ లోపల ఏం జరుగుతుంది అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కిడ్నీ ఏం చేస్తుంటుంది, అయ్యో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, దీన్ని మనం బయటకు పంపించాలి అన్నట్టు ఫిల్టరేషన్ చేసి ఫంక్షనింగ్ చేసి ఫ్రీక్వెంట్గా పంపిస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం ఈ పాలీయూరియా కండిషన్ అనేది చూస్తాము. అట్లాగే ఎక్కువ థర్స్ట్, బాగా దాహం అనిపిస్తూ ఉంటుంది. సో మౌత్ అంతా డ్రై అయిపోవడం, కొంతమందికి మౌత్ అల్సర్స్ రావడము, ఇటువంటి కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా ఇయర్స్ నుంచి వాడుతూ ఉంటారు కదండి, దాని బదులు మన న్యాచురోపతిలో కానీ హోమియోపతిలో కానీ ఆయుర్వేదాలో కానీ మంచి మెడిసిన్ ఉందంటారా మనకి షుగర్కి? యాక్చువల్లీ మెడిసిన్స్ ఏవైతే మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నామో, ఇదర్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ ఏదైనా, అవి కొంతకాలం ప్రొలాంగ్డ్గా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే అవి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టాప్ చేయకూడదు. బట్ ఇనీషియల్గా రీసెంట్ డయాగ్నోసిస్ అయి ఉంటారు. లైక్ ఏంటంటే డయాబెటీస్ ఇప్పుడే వచ్చిందని తెలిసింది, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఉంటాయి. సో ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఉంటే మెడికేషన్ అనేది అసలు అవసరం లేదు. సో ఖచ్చితంగా మనం డైట్ అండ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ మనం ప్రాపర్గా చేస్తూ మనము కాన్షియస్గా ఉంటే కనుక ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ని మనం మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు నార్మల్గా. బట్ ఎప్పుడైతే ఇనీషియల్గా మనం డయాబెటీస్ వచ్చింది, స్టార్ట్ అయ్యింది అన్నప్పుడు లైక్ చూసుకుంటే ఇప్పుడు ఆయుర్వేదిక్లో కనుక మనకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవి ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే మనకి ఇన్సులిన్ సెక్రిషన్ని ప్రొడ్యూస్ చేయడము, అట్లాగే ఛానల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడము అండ్ గ్లూకోజ్ యొక్క అబ్జార్ప్షన్ని పెంచడము. సో వీటిలో చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం ప్రొలాంగ్డ్గా వాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసామనుకుంటే చాలా మందికి అవేర్నెస్ లేక ఇమీడియట్గా మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తున్నారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మనం మెయింటైన్ చేయాలి. అప్పటికీ కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు, షుగర్ స్పైక్స్ అలానే ఉన్నాయి అనుకుంటే కనుక
ఆయుర్వేదిక్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు నార్మలైజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ 3 monthsకి ఒకసారి HbA1c టెస్ట్ చేయించుకుంటూ ఆ పర్సంటేజ్ అనేది మనకి నార్మలైజ్ అవుతుందా అనేసి చూసుకొని డోసేజ్ అడ్జస్ట్ చేసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడే వాళ్ళు దీనికి షిఫ్ట్ అవ్వచ్చు అంటారా? అంటే చాలా ఇయర్స్ నుంచి వాడేవాళ్ళు ఉంటారు. అంటే కొన్ని ఒక 15 years 20 years నుంచి డయాబెటిక్ మెడిసిన్స్ అనేవి తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఆయుర్వేదిక్కి షిఫ్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏంటి అంటే ఆ మెడిసిన్స్తో పాటు ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. ఆ మెడిసిన్స్తో పాటు ఇవి వాడుతూ కొంతకాలం కంటిన్యూ చేస్తూ గ్రాడ్యువల్గా మనం షుగర్ లెవెల్స్ అనేవి చూసుకొని షుగర్ లెవెల్స్ నార్మలైజ్ వస్తున్నాయి అని మనము 3 monthsకి అట్లాగే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇవన్నీ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ నార్మలైజ్ వస్తున్నాయంటే కనుక ఆ మెడికేషన్ని మనము ట్యాపరింగ్ చేసుకుంటూ వస్తాం, దాన్ని తగ్గించుకుంటూ వస్తాం, ఆ డోసెస్ తగ్గించుకొని ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం అనమాట. అది కూడా మనము పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ ప్రకృతి బట్టి ఉంటుందన్నమాట. సో ఆయుర్వేదిక్లో జనరల్గా ఏంటి అంటే ప్రకృతి బేస్ మీద ఉంటుంది. అంటే వాత పిత్త కఫ అని 3 దోషాస్ ఉంటాయి ప్రతి మనిషిలో. సో ఈ దోషాస్ ఎప్పుడైతే నార్మలైజ్గా ఉంటాయో వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది రాదు. ఎప్పుడైతే ఈ దోషాస్ అనేవి అగ్రివేట్ అవుతాయో, సో దీనికి ఇంతకుముందు పూర్వంలోనే మనకి గ్రంథాల్లో యాక్చువల్లీ ఒక శ్లోకం అనేది ఉండేదన్నమాట. సో సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ అంటాం. ప్రసన్న ఆత్మేంద్రియ మనః స్వస్థిత్య విధీయతే. అంటే ఎప్పుడైతే ఈ 3 దోషాస్ అనేవి నార్మలైజ్గా ఉంటాయో పర్సన్కి ఎటువంటి డిసీజ్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ దోషాస్ ఫ్లక్చుయేట్ అవుతాయో, ఇద్దరు వాత కానీ పిత్త కానీ కఫ కానీ ఎప్పుడైతే ఎక్కువ తక్కువలు అవుతాయో అప్పుడు మనకి డిసీజ్ అనేది వస్తుంది. సో ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఏ దోష ప్రిడామినెంట్గా ఉంటుంది దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒకటే మెడిసిన్ ఇస్తామనేది లేదు. సో ఇండివిజువల్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని వాళ్ళ నాడీ చూసి వాళ్ళ ప్రకృతిని బేస్ చేసుకొని మెడికేషన్ అనేది ఇస్తామన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారండి? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి. ఇవేంటంటే ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్స్ అండ్ బాగా ప్రాసెస్ చేసి ప్యూరిఫై చేసిన మెడిసిన్స్. సో వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్ అనేవి ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం. అంటే చాలామంది నాకు ఆయుర్వేదం పడదు, నాకు వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది ప్రకృతి బట్టి. ఇందాక నేను చెప్పాను కదా, సో పిత్త ప్రకృతి ఉంటుంది, అంటే బాగా హీట్ బాడీ ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ డైజెస్టివ్ సిస్టమ్ ఇరిటేషన్ రావడము, కళ్ళ మంటలు రావడం అలా ఉంటాయన్నమాట. సో అందుకనే నాడి చూసి ప్రకృతి బట్టి మెడికేషన్ ఇస్తాం కాబట్టి ఒక ఎక్స్పర్ట్ అయిన ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఇటువంటి కంప్లైంట్స్ అనేవి ఉండవు. సో బట్ ఇది షుగర్ మెడిసిన్ అని చెప్పి బయట మార్కెట్లో ఇచ్చే మెడిసిన్స్ అలాంటివి వాడితే వాళ్ళ ప్రకృతి ఏముందో తెలియదు. బట్ మెడికేషన్ వాడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమన్నా కొంచెం రావచ్చు. బట్ ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్స్ ప్రాపర్ గైడెన్స్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్తో కనుక మెడిసిన్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. షుగర్ ఉన్న వాళ్ళకి రైస్, చపాతీ, మిల్లెట్స్ వీటిలో ఏది బెస్ట్ అంటారు? మనం కంపేర్ చేసుకుంటే రైస్ అండ్ చపాతీ కానీ రెండిట్లో ఈక్వల్గానే ఉంటాయి కార్బోహైడ్రేట్స్. సో కొంతమంది ఏం చేస్తారంటే నైట్ టైం రైస్ అవాయిడ్ చేయండి అంటే రైస్ మానేసి చపాతీ తీసుకుంటారు. సో 2 చపాతీలు 3 చపాతీలు తీసుకుంటే ఈక్వల్ టు రైస్ అనమాట. సో అందులో కూడా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. బట్ మెయిన్ ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ కొంచెం ఉంటుంది అంతే తప్ప కార్బ్స్ అనేవి మాత్రం ఈక్వల్గానే ఉంటుంది. సో మీరు 3 చపాతీలు తినడం కన్నా రైస్ తినడమే రెండు ఒకటే అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మిల్లెట్స్ తీసుకుంటే మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు చూసుకుంటే మిల్లెట్స్లో అన్ని బాగా పాలిష్డ్ మిల్లెట్స్ ఉంటున్నాయి. సో వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ప్రిఫర్ చేయాల్సింది జనరల్గా ఊళ్ళో వాటిలో ఏంటంటే మనకి పొట్టుతో ఉంటాయి అనమాట. ఇప్పుడు రైస్ కూడా మనం బ్రౌన్ రైస్ అంటాం. బ్రౌన్ రైస్కి నార్మల్ రైస్కి డిఫరెన్స్ ఏముంది అంటే లేయర్ బాగా పాలిష్ చేసి ఉంటుంది నార్మల్ రైస్. బ్రౌన్ రైస్ ఏంటంటే అది మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట. అంటే అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అట్లాగే పాత బియ్యం కూడా చాలా వరకు డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో కొత్త బియ్యం అంటాం, అంటే రీసెంట్గా వచ్చిన పంట నుంచి వచ్చిన రైస్ అనుకోండి, హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది దాంట్లో. అందుకనే పాత బియ్యం ప్రిఫర్ చేయండి. అండ్ బ్రౌన్ రైస్ అనేది ప్రిఫర్ చేయడం చాలా వరకు బెటర్. అంటే అందులో కూడా కార్బ్స్ ఉంటాయి బట్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ మనకి డైజెషన్ కొంచెం టైం టేకింగ్ కాబట్టి
అది మనము ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోకుండా కొంచెం మన డైజెషన్ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. అందుకని బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ప్లెయిన్ వైట్ రైస్ అవాయిడ్ చేసి కొద్ది బ్రౌన్ రైస్, అట్లాగే మిల్లెట్స్లో కూడా ఏంటంటే కొర్రలు, అట్లాగే మనకి అంటే మనకి అవి కూడా పొట్టుతో కూడినవి ఉంటాయి, అవి ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఇప్పుడు ప్యాక్డ్ మిల్లెట్స్ వీటిలో ఏమవుతుందంటే అవన్నీ బాగా పాలిష్డ్, సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. అంటే ఇప్పుడు మిల్లెట్స్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. సో మిల్లెట్ రైస్, మిల్లెట్ ఉప్మా అన్ని మనం మంచి వెరైటీస్ చేసుకొని తినొచ్చు. యా, బట్ ఏమవుతుందంటే అందులో బాగా పాలిష్డ్ అయిపోవడం వల్ల దానివల్ల పెద్ద ఉపయోగం ఉండట్లేదు. అండ్ బాస్మతి రైస్ ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? బాస్మతి రైస్ కంపేర్డ్ టు నార్మల్ రైస్ షుగర్ అంటున్నారు కదండి, కంపేర్డ్ టు మన ప్లెయిన్ రైస్, నార్మల్ వైట్ రైస్, బాస్మతి రైస్ ఈజ్ బెటర్. అంటే బ్రౌన్ రైస్ బెటరా, బాస్మతి రైస్ బెటరా? అంటే మీరు రెండు ఈక్వలేనండి, రెండు ఆల్మోస్ట్ ఈక్వలే. బ్రౌన్ రైస్ కొంచెం ఎక్కువ, ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, బాస్మతి మీద కొంచెం ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా మనకు మెయిన్ పోర్షన్ ఇంపార్టెంట్, కంట్రోల్ ఇస్ ద మెయిన్. యా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికైనా రైస్ అన్నం వడ్డించినప్పుడు కానీ ఎవరైనా తింటున్నప్పుడు ప్లేట్లో చూసుకుంటే ఎట్లా ఉంటుంది, మనకి ఎక్కువ క్వాంటిటీ రైసే కనిపిస్తుంది, కర్రీస్. అండ్ దట్టు ఎలా తింటారు ఫుడ్, కర్రీతో కొంచెం రైస్, సాంబార్తో కొంచెం, అలాగే మళ్ళీ పచ్చడితో పెరుగన్నం, మళ్ళీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని రైస్ అయితే వెళ్తూనే ఉంటుంది. రైస్ పోర్షన్ ఎక్కువైపోతుంది, మిగతా కంటెంట్ అనేది తక్కువైపోతుంది. సో మనం ఒక ప్లేట్లో ఫుడ్ తీసుకుంటే కనుక హాఫ్ పార్ట్ అనేది ఖచ్చితంగా మనము ఏమన్నా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా పప్పు, ఆకుకూర అలాంటిది పెట్టుకుంటే మనకి ఏంటంటే ప్రోటీన్ వెళ్తుంది, కంపల్సరీ ప్రోటీన్ ఉండాలి, అట్లాగే ఫైబర్ కంటెంట్ ఉండాలి. ఫైబర్ కంటెంట్ ఉండాలి, ప్రోటీన్ ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్గానే మనము రైస్ తీసుకోకుండా ఇనీషియల్గా సాలడ్స్ తీసుకొని దాని తర్వాత ప్రోటీన్ తీసుకొని తర్వాత కార్బ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా పోర్షన్ కంట్రోల్ అవుతుంది. అండ్ మనకి షుగర్ స్పైక్ అవ్వదు అనమాట. సో ఇనీషియల్గానే స్టార్టింగే మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. అండ్ ప్రోటీన్ వెజెస్ కూడా కంట్రోల్, ఇది తక్కువ తింటాం. అందుకనే మనకి మెయిన్ పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు టిఫిన్ లైక్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అయితే బెటర్ అంటారు కంట్రోల్ చేసి? సో మెయిన్ మనం చూసుకుంటే ఈ డయాబెటీస్ వాళ్ళలో షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే, నార్మలైజ్ అవ్వాలి, మెయింటైన్ చేసుకుంటామంటే ఖచ్చితంగా మైదా ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. మైదా కంటెంట్ ఉన్న ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కంప్లీట్గా, ప్యాక్డ్ ఐటమ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ అట్లాగే తీసుకున్న ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలన్నమాట. ప్రోటీన్ మనకి ఎందులో ఉంటుంది అంటే లైక్ మష్రూమ్స్ అనొచ్చు, చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ అది కూడా పోర్షన్ కంట్రోల్, ఏది కూడా మితంగా తీసుకోకూడదు అనమాట. అన్నీ కూడా మనం కంట్రోల్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి. అండ్ గ్రౌండ్ నట్స్ తీసుకోవచ్చు, ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవచ్చు, శనగలు తీసుకోవచ్చు, రాజ్మా, సోయా. సో సోయా కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు, బట్ అది అవాయిడ్ చేయకూడదు. అంటే లైక్ మనం సోయా కంటెంట్ ఉన్నది లైక్ ఏంటి, మనం మిల్ మేకర్స్ అంటాం. సో మిల్ మేకర్స్ కూడా కొంచెం ఎక్కువ కంటెంట్స్ తీసుకుంటూ ఉంటే కనుక డయాబెటీస్ పేషెంట్స్కి చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ నైట్ టైము ఎర్లీగా డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి. సో నైట్ మోస్ట్లీ ఏంటంటే రాగి కానీ లేకపోతే జోవర్ రోటీ కానీ ఇలాంటి కంటెంట్స్ నైట్ టైం ప్రిఫర్ చేస్తూ ఉంటే చాలా వరకు షుగర్ స్పైక్స్ ఎక్కువ అవ్వకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్లో ఎలాంటి వెజిటేబుల్స్ బెటర్ అంటారు? చాలా మంది కాకరకాయ బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి అంటారు కదండి, నిజమే అంటారు? అది కాకరకాయ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. సో మా మెడిసిన్స్లో కూడా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా కారవెల్లా అంటాం కాకరకాయని. సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కంటెంట్ నుంచే మేము మెడిసిన్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో అందుకని కాకరకాయ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అట్లాగే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. పాలకూర కానీ, తోటకూర కానీ, కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అండ్ పొటాటోస్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అండ్ పాలకూర అండ్ ఫైబర్ కంటెంట్ లైక్ ఏంటంటే చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు అంటాము, పెద్ద చిక్కుళ్ళు అంటాము, వాటిలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటివి కూడా మనం ఎక్కువ ఇంటేక్ తీసుకునేలాగా చూసుకుంటాం. క్యారెట్ ఓకే అంటారా? క్యారెట్ అంటే మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి, అతిగా కాకుండా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది.
ఓకే. అండ్ ఫ్రూట్స్‌లో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ అంటారు? అండ్ ఫ్రూట్స్ బెటరా? జ్యూసెస్ కింద తీసుకుంటే బెటరా? ఫ్రూట్ జ్యూసెస్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలండి. మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫ్రూట్ ఉంది, ఫ్రూట్ పరంగా ఫ్రూట్ తింటేనే అందులో ఉన్న కూడా ఫైబర్స్, వెళ్తుంది. మినరల్స్, అందులో ఉన్న వైటమిన్స్ అన్నీ మనకి సఫిషియెంట్గా రీచ్ అవుతాయి. ఎప్పుడైతే దాన్ని మనం జ్యూస్ చేస్తామో అందులో ఉన్న మినరల్స్ కంటెంట్ అంతా పోతుంది అనమాట, ఫైబర్ కంటెంట్ అంతా పోయి ఉట్టి జ్యూసే వస్తుంది. అది షుగర్స్ ఇమ్మీడియట్ గా షుగర్ స్పైక్స్ అయిపోతాయి అనమాట. సో అందుకని ఫ్రూట్ జ్యూసెస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసి ఫ్రూట్ పరంగా ఫ్రూట్ మనం బాగా నమిలి మింగితేనే మనకు అది బాడీలో మంచిగా అబ్జార్బ్ అయ్యి దానికి తగినంత ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. చాలా మంది షుగర్ పేషెంట్స్ ఫస్ట్గా దూరంగా ఉండే ఫ్రూట్ బనానా, ఎందుకంటారు? బనానాలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. సో ఎక్కువ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బనానాలో. సో బనానా అనే కాదు, బనానా ఒకటి, సీతాఫల్ ఒకటి, సపోటా, మ్యాంగో, ఇవి మెయిన్ అవాయిడ్ చేసుకుంటుండాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా స్పైక్ అవుతాయి అనమాట ఇమీడియట్గా. అదే వేరే మనము మిగతా ఫ్రూట్స్తో పోల్చుకుంటే లైక్ యాపిల్ కానీ అట్లాగే పపాయ. సో పపాయ అనేది చాలా వరకు మనకి షుగర్ పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది. అందులో ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, అంటే ఐ సంబంధించిన ఇష్యూస్ కూడా రాకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట పపాయ. అట్లాగే పొమోగ్రనేట్, అట్లాగే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్ కానీ, లెమన్ కానీ, అండ్ ఉసిరికాయ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో డైలీ ఒక ఉసిరికాయ తీసుకున్నా కూడా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా వరకు మనకి షుగర్ లెవెల్స్ నార్మలైజ్ మెయింటైన్ అవ్వడానికి, స్పైక్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంటుంది అనమాట. సో నార్మల్గా మేము చెప్పేది ఏంటంటే ఆమ్లకి పౌడర్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆమ్లకి అంటే ఉసిరికాయ డ్రై ఆమ్లకి పౌడర్ ఉంటుంది. సో ఈ పౌడర్ ఏం చేస్తామంటే కొంచెం పసుపు, అట్లాగే కొద్దిగా మెంతు పొడి, సో అది మిక్స్ చేసుకొని అండ్ కొంచెం లిటిల్ బిట్ హనీ, ఇవన్నిట్లోని కొంచెం హనీ మిక్స్ చేసుకొని, అంటే మొత్తం ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక పేస్ట్ లాగా అయితే రోజుకొక పిల్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది న్యాచురల్గా. మెంతు పొడి, అట్లాగే ఉసిరి పొడి అండ్ పసుపు. అండ్ మనకి మెయిన్గా ఆయుర్వేదిక్లో ఒక మెడిసిన్ కూడా ఉంటుంది, నిషామ్లకి చూర్ణం అంటాము. సో నిషా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరికాయ. సో ఈ రెండింటి కాంబినేషన్స్తో చేసిన మెడిసిన్. సో ఇది చాలా వరకు మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్లా చాలా వరకు ఉంటాయి. అట్లాగే మెంతులు ఇప్పుడు అందరికీ తెలిసిందే. సో మెంతులు కూడా నైట్ టైం ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవడము, అండ్ అవి మజ్జిగలో కూడా నానబెట్టి తీసుకోవచ్చు. అలా కూడా తీసుకున్నా సరే చాలా వరకు హెల్ప్ అవుతుంది. కానీ అసలు టేస్టీ ఫ్రూట్స్ అన్నీ పాపం అవాయిడ్ చేయాల్సిందే, తప్పదంటారా? పొమోగ్రనేట్ తీసుకోవచ్చు. అంటే మెయిన్ ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది అనుకోండి, సో మ్యాంగోస్ మన కళ్ళ ముందే ఉంటాయి కానీ తినాలనిపిస్తుంది, తినలేమనే సిచ్యువేషన్. సో కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, ఒక చిన్న పీస్ అట్లా ఎప్పుడైనా రేర్ గా తీసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ బాగా స్పైక్ అవుతాయని అవాయిడ్ చేయమంటాం. ఫ్యామిలీలో పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి షుగర్ ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? అసలు వస్తుందా రాదా? యాక్చువల్లీ హెరిడిటరీ ఇష్యూ అంటాం ఇది మనం. సో ఫ్యామిలీలో ఎవరికన్నా షుగర్ ఉంది, సో ఎదర్ ఆఫ్ ద పేరెంట్, మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరో ఒకరికి ఉందనుకోండి, ఒక 30% ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇద్దరికి ఉందనుకోండి, ఒక 60 to 70% వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ కంప్లీట్గా రాకుండా కూడా ఉండొచ్చు. అది ఏంటంటే డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ అనమాట. సో మనం ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అండ్ డైట్ ఫాలో అవుతూ అండ్ ఫ్యామిలీలో ఉంది అని మనం కొంచెం కాన్షియస్గా ఉండి రెగ్యులర్ ఎక్సర్సైజెస్, అట్లాగే మనం డైట్లో బాగా కాన్షియస్గా ఉంటే కనుక మనం అది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే మనం లైఫ్ లాంగ్ వాడాలంటారా, లేకపోతే మధ్యలో ఆపేయచ్చు అంటారా? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి మనకి కంప్లీట్ న్యాచురల్ మెడిసిన్స్. సో ఇవి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ వాడాలి అనేది లేదు. బట్ ఎవరైతే ప్రీవియస్గా వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉంటే కనుక వాటితో పాటు ఇవి కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యువల్గా ఆ మెడిసిన్స్ని ట్యాపరింగ్ చేసుకుంటూ ఈ మెడిసిన్ కొంతకాలం వాడుతూ అండ్ దీన్ని కూడా నార్మల్ మెయింటైన్ అయితే మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ ఆన్సెట్ ఉంటారు, సో ఇనీషియల్గా రీసెంట్గానే డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేశారనుకోండి, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనము ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ షుగర్ మానిటరింగ్ చేసుకుంటూ డైట్ అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ
యోగా ప్రాణాయామ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ అనేది ఇస్తాం. సో వాళ్ళు అది ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం మెడిసిన్స్ కొంతకాలం వాడాలి అండ్ తర్వాత నెమ్మదిగా రెడ్యూస్ చేసుకొని స్టాప్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ వాడాలి అనేది అవసరం లేదు. పర్మనెంట్ క్యూర్ అయితే ఉంటుందంటారా? ఆయుర్వేదిక్లో ఉంటుంది. ఇనీషియల్గా స్టార్ట్ చేసి మనం మెడిసిన్స్ వాడితే కనుక మనము డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే ఆయుర్వేదం చాలా స్లో ప్రాసెస్ అని. అసలు ఆయుర్వేదం అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అసలు ఎందుకు వెనకబడింది అంటారు? అసలు ఆయుర్వేదం వెనకబడింది అని ఎవరన్నారండి? ఆయుర్వేదిక్ అనేది అసలు వెనకబడలేదు. అది ఒక స్టేజ్లో ఉంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా సరే ఇమీడియట్గా తగ్గిపోవాలి. ఇప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసినారంటే వెంటనే తగ్గిపోవాలి. అట్లా ప్రతి డిసీజ్లోనూ ప్రతి కండిషన్లోని తగ్గిపోవాలి ఇమీడియట్గా అనేది జరగని పని. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి పేషెన్స్ అనేది లేదు. జనాలకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే పేషెంట్స్ ఓపిక అనేది చాలా వరకు లేదు. సో మొత్తం తిరిగి కండిషన్ అనేది చాలా సివియర్ అయిపోయి క్రానిసిటీ ఎక్కువైపోయి అన్నీ తిరిగి లాస్ట్కి ఆయుర్వేదానికి వస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇంత బాడీని ఆ బాడీలో ఆ సిస్టమ్ని మొత్తం డ్యామేజ్ చేసుకొని ఫైనల్గా ఆయుర్వేదిక్ దగ్గరికి వస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఇమీడియట్గా మనకి ఆ ప్రాసెస్ అంతా నార్మల్ అయిపోవాలి అనేది అసాధ్యం. సో దానికి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది పడుతుంది. బట్ ఎప్పుడైతే మనకి రీసెంట్ ఆన్సెట్గా ఏ డిసీజ్ అయినా ఏ ప్రాబ్లం అయినా రీసెంట్గా డయాగ్నోజ్ అయిన వెంటనే మీరు ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యి చూడండి, రిజల్ట్స్ అనేవి మీరే చూస్తారు. అంత డ్రాస్టిక్ రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ఫీల్డ్లో ఇంతక ముందు పురాతనం లాగా అప్పటికప్పుడు నూరి పసర్లు ఈసర్లు అంటారు. సో అట్లా ఏం కాదు. ఇప్పుడు అన్నీ ఏంటి అంటే బాగా సర్టిఫైడ్ అండ్ బాగా ప్యూరిఫై చేసి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ అన్నీ వేసి మనము ఆ మెడిసిన్ అనేది అవుట్పుట్ బయటకు తీసుకొస్తున్నారు. అంటే ఖచ్చితంగా అది చాలా మంది మీద క్లినికల్ ట్రయల్స్ వేస్తాం. అప్గ్రేడ్ చాలా వరకు అప్గ్రేడ్ అయింది ఆయుర్వేదం. బట్ ఏంటి అంటే జనాల్లోకి ఇంకా ఇప్పుడిప్పుడు వస్తుంది. ఇంకా అందరూ ఆయుర్వేదిక్ని అప్రోచ్ అవుతున్నారు. అవేర్నెస్ కూడా పెరుగుతుంది. అండ్ చాలా వరకు కాలేజెస్ కానీ ఆయుర్వేదిక్ కాలేజెస్ కానీ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. అండ్ అందులో రీసెర్చ్ కూడా చాలా వరకు డెవలప్ అవుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆయుర్వేదిక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో మనకి ఆయుర్వేదిక్లో రీసెర్చ్ మెథడాలజీ పెంచాలి అనేది కూడా మనకి మెయిన్. సో వీటన్నిటిలో మనకి చాలా వరకు డెవలప్మెంట్ ఉంది. బట్ దాని అవుట్పుట్ అనేది ఏంటంటే ఫస్ట్ మనకి ఓపిక ఉండాలి అండ్ మెడిసిన్ అనేది కరెక్ట్గా వాడుకోవాలి అండ్ క్రానిసిటీ ఎక్కువ అవ్వకుండా చూసుకొని రీసెంట్గా ఇమీడియట్గా అంటే అక్యూట్ కండిషన్లోనే మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తే కనుక ఆయుర్వేదిక్ అనేది స్లో ప్రాసెస్ ఏం కాదండి. అది ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మన ఆయుర్వేదంలో డయాబెటీస్కి ది బెస్ట్ మెడిసిన్ చెప్తారా అండి? మన ఆయుర్వేదిక్లో డయాబెటీస్కి ది బెస్ట్ మెడిసిన్ అంటే కనుక బీబెటర్లో ఆయుర్వేదిక్ డయాబెటిక్ కేర్ క్యాప్సూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవేంటంటే సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ అనమాట. సో అవి ఈజీగా మనకి ప్యాలెటబుల్గా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏంటంటే మధునాశిని అంటాం. సో మధునాశిని, మధు అంటే షుగర్, నాశిని అంటే దాన్ని డెస్ట్రాయ్ చేసేది. సో షుగర్ లెవెల్స్ని తగ్గించే శక్తి దీనికి చాలా ఉంటుంది. సో ఈ మధునాశిని అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది. అండ్ దీంతో పాటు ఆమలకి, గుడుచి, అట్లాగే నింబ అండ్ కారవెల్ల అంటే ఇందాక మీకు చెప్పినట్టు కాకరకాయ అండ్ నింబ, అట్లాగే నీమ్ అండ్ హరితకి అంటే కరక్కాయ, ఆమలకి, ఉసిరికాయ ఇలాంటివి కాంపౌండ్ హెర్బ్స్ అన్ని కాంబినేషన్లో ప్రిపేర్ చేసిన మెడిసిన్ అనమాట. ఇదేంటంటే NABL ల్యాబ్ టెస్టెడ్ అప్రూవ్డ్ మెడిసిన్. సో ఇది ఈజీగా మనం ప్యాలెటబుల్గా తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ అండ్ నైట్ ఈచ్ క్యాప్సూల్ తినక ముందు తీసుకోవాలి. అండ్ కంటిన్యూస్గా ఇది మనం ఒక 3 months కనుక కంటిన్యూ చేస్తే మనకి షుగర్ లెవెల్స్ అనేవి నార్మలైజ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అండ్ అది కూడా మనం క్రానిసిటీ బట్టి చూసుకోవాలి. అండ్ చాలా సివియర్ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉండి కాంప్లికేషన్స్ కూడా వచ్చిన కేసెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ఈ మెడిసిన్ ఒక్కటే కాకుండా దీంతో పాటు ఇంకా ఏమన్నా వాడాల్సి వస్తుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇది స్టార్ట్ చేయొచ్చు అండ్ మెడిసిన్ కంటిన్యూస్గా తీసుకోవచ్చు. అండ్ చాలా ఎఫెక్టివ్గా మనకి షుగర్లో ఈ మెడిసిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఆయుర్వేదం త్రూ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.